నమస్తే అండి. నా పేరు శైలజ. నేను గొర్రెజాని వాళ్ళ వైఫ్‌ని. మా సార్‌ని అకారణంగా జెండా కడుతున్నారని చెప్పేసి టీడీపీ జెండాలు కడుతున్నారని చెప్పి కొట్టారు మా సార్‌ని. మా సార్ అక్కడ ఏం చేయలేదండి. ఆయన పోయి విడగొట్టడానికి వెళ్ళాడు గొడవద్దని చెప్పి. కానీ వాళ్ళు అదేం పట్టించుకోకుండా మా సార్ని కింద పడేసి కొట్టారు. ఇప్పటికి ఆయన వెళ్ళి 50 రోజులు అవుతుంది. మాకు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నా ఇంట్లో నాకు 2 పిల్లలు. పెద్ద బాబు 10th రాశాడు మొన్న. ఎగ్జామ్ టైంలో కూడా ఆయన లేకుండా పోయాడు. చిన్న ఆయనైతే నాన్నెప్పుడు వస్తాడు అని అడుగుతాడు. నేను వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కాక లేదమ్మా ఊరెళ్ళాడు అది అన్నీ చెప్పుకుంటూ సర్దిపుచ్చుకుంటూ వస్తున్నాను సార్. ఇంత కర్మ తెప్పిస్తున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. రేపొద్దున ఇదే పార్టీ మనకు వస్తే మా పరిస్థితే మిగతా వాళ్ళకి కూడా అవుతుందని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఒకటే, ఎవరికైనా సరే ఈసారైనా కొద్దిగా ఆలోచించి ఓటు వేయండి. మాకున్నది పెద్ద పండుగ ఇది ఒక్కటే, రంజాను. ఆ రంజాన్ టైంలో పిల్లలకి అసలు ఇంట్లో ఎంత తేవాలన్నా కూడా ఏం లేకుండా ఆయనేమో బయట ఉండిపోయారు. మేమేమో ఇంట్లో చాలా ఇబ్బందికి పడుతున్నాము. నమస్తే సార్, నా పేరు నూర్జహాన్, తమ్ముడి పేరు జానీ. ఆ రోజు గొడవ జరుగుతుంది. మా ఇంటి ముందు మేము టీడీపీ జెండా పెడుతున్నారు. వాళ్ళు వచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావు అని చెప్పి ఊరికే నించున్న వాడికి పడేసి కొట్టారండి 4. కొడితే నేను కేకలు పెట్టుకుంటా నేను అడ్డం వెళ్తే నన్ను పడేస్తే రోడ్డు తగిలి ఇప్పుడు దాకా నాకు పెయిన్ తగ్గలేదండి. మన జెండా వాళ్ళ జెండాలు ఉంటే అవి పీకేసి మీరు ఎందుకు కడుతున్నారని కర్రలు తీసుకొని ఒకళ్ళకి 4 పట్టుకొని కొడుతున్నారని అడ్డం పోతే నన్ను కొట్టారు. ఇలాగైతే ఈ రౌడీజం అయితే ఎలా బతుకుతారండి జనాలు? 50 రోజులైంది నా తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి. ఇంటికి తాళం వేసి ఆ పిల్లలు ఎట్టున్నారో వాళ్ళ అమ్మ ఎక్కడుందో తెలియలా. వాడు అసలు కంటికి కూడా కానరాలా ఇప్పుడు దాకా. మా తమ్ముడు ఎట్టుపోయాడు మీకోసం అయ్యని, ఈ జెండాల కోసం అని ఇల్లు వదిలిపెట్టుకొని ఊరు వదిలిపెట్టుకొని పండగ వచ్చినా ఇంట్లో లేకుండా వెళ్ళిపోయాడండి. వాడికి హెల్త్ కూడా బాగోదు. 2 సార్లు పెరాలసిస్ వస్తే లలిత హాస్పిటల్లో ఇప్పుడు కూడా మందులు వాడుతున్నాడు. అలాంటి మనిషిని పట్టుకొని 4 కొట్టారండి. ఈయన వస్తే మళ్ళీ పొడిచి ఇంటికి ఒక తల తీసుకొని వెళ్తామని వాళ్ళే చెప్తున్నారు. ఆ రోజే అంటున్నారు నా ముందు, ఇంటికి ఒక తల తీసుకొని వెళ్ళిపోవాల్సిందే అని అంటున్నారండి. మరి ఈ రౌడీజం ఆగాలంటే ఏం చేయాలో మనకు అర్థం కావట్లేదు. జనాలు ఆలోచించుకుంటే మంచిది. జనాలు ఆలోచించుకొని ఎవరు కోటేస్తే ఎవరు బతుకుతారో ఎవరు చస్తారో. ఇప్పుడు మాకు జరిగింది అన్యాయం, రేపు వాళ్ళకు కూడా జరగవచ్చు. ఎవరికైనా ఆడ మనిషికైనా జరగవచ్చు, మగ మనిషికైనా జరగవచ్చు. అంత రౌడీజం జరుగుతుంది ఇక్కడ. 10 ఇళ్ళు ఏడుస్తున్నాం మేము ఒక్క మనిషి కోసం. వాళ్ళు కొట్టారు, జెండా చెట్టు కాడ జబ్బలు ఎగరేసుకుంటూ నవ్వుకుంటూ మనుషుల్ని చూసి ఊసుకుంటూ అట్లా తిరుగుతున్నారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టినా చంపినా మేము తెలుగుదేమే టీడీపీయేనండి, ఖచ్చితంగా చెప్తున్నాం. మేము బ్రహ్మారెడ్డి అననే నమ్ముకున్నాం సార్. వాళ్ళు ఏం చేసినా సరే మేము మాత్రం టీడీపీయే. మా బ్రహ్మారెడ్డి సార్ రావాలి, మాకు చంద్రబాబు గారు సార్ రావాలి. ఇలాంటి అరాచకాలన్నీ ఆపేయాలి ఇంతటితో. మేము ఎంత ఏడుస్తున్నామో వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఏడవాలి. ఎలాగైనా సార్ మా తమ్ముళ్ళు మాత్రం వచ్చేలా చేయండి సార్. నమస్తే సార్, నా పేరు అఫ్రోజ్. మా నాన్న పేరు గొర్రెజాని. మా నాన్నని కొట్టారు, ఇప్పుడు దాకా రాలేదు. ఇంకా పండుగ రేపోయింది, ఇప్పుడు దాకా ఇంటికి కూడా రాలేదు. ఫోన్ చేస్తే అసలు ఎత్తట్లేదు, ఫోన్లు లేదు. ఇంకా రేపు పండుగ అయ్యేసరికి ఇప్పుడు మా నాన్న లేడు. ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, ఎగ్జామ్స్కి కూడా లేరు మా నాన్న. రాసే ఎలాగో అలాగా. తమ్ముడు కూడా ఏడుస్తున్నాడు, నాన్న ఎప్పుడు వస్తాడు అని. మాకు చాలా బాధగా ఉంది అంకుల్. ఎలాగైనా మా నాన్నని కొంచెం తొందరగా రప్పించండి.